సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు గద్దర్ జయంతి సందర్భంగా ఆయన గురించిన ఒక శీర్షికను తెలుసుకుందాం. జానపదంలో రాజకీయ చైతన్య జరి. గుమ్మడి విఠలరావుగా జన్మించి గద్దర్గా ప్రసిద్ధికెక్కిన ఈ విప్లవ కవి, గాయకుడు తెలుగు సాంస్కృతిక రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సొంతం చేసుకున్నారు. 1949 జనవరి 31న ఇప్పటి మెదక్ జిల్లా తూఫ్రాన్ గ్రామంలో ఒక పేద దళిత కుటుంబంలో ఆయన జన్మించారు. తన జీవితాన్ని ప్రజల పాటగా, పోరాట స్వరంగా మలుచుకున్నారు. 2023 ఆగస్టు 6న ఆయన మరణించినప్పటికీ పీడిత వర్గాల స్వరంగా ఆయన వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పంజాబ్కు చెందిన చారిత్రక గదర్ పార్టీ పట్ల గౌరవంతో తన పేరును గద్దర్గా మార్చుకున్న విఠలరావు జానపద కళను రాజకీయ చైతన్యానికి ఆయుధంగా మలుచుకున్నారు. తన నేతృత్వంలోని జననాట్య మండలి ద్వారా వర్ణ పోరాట భావజాలాన్ని ఈ గ్రామాలు, పొలాలు, కార్మిక కాలనీల్లోకి తీసుకువెళ్లారు. విద్యార్థి దశలో పేదరికం వల్ల గద్దర్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే నిలిపివేశారు. చిన్నప్పటి నుంచి దేశభక్తి, సమసమాజ భావాలు మెండుగా ఉన్నాయి. తొలినాళ్లలో గాంధీబాట అనుసరణీయం అని భావించి బుర్రకథ కళారూపంతో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన. కాచిగూడ సమీపంలో చాపెల్ బజార్ దగ్గర గుమ్మడి రామస్వామి నేతృత్వంలో బాపూజీ బుర్రకథ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ కళాకారులకు బుర్రకథ, ఒగ్గు కథ, నాటికలు, ఢోలక్, తబలా, డప్పు, కంజర తదితర వాయిద్యాలపై శిక్షణ ఇచ్చేవారు. జాతీయ నాయకులపై, కుటుంబ నియంత్రణపై, ప్రభుత్వ పథకాలపై ప్రదర్శనలు ఇచ్చేవారు. 1975లో విమలమ్మతో గద్దర్ వివాహం జరిగింది. సమాచార ప్రసార శాఖ వారి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ వచ్చే పారితోషికంతో జీవితం కొనసాగించారు. కొంతకాలం రసాయన కర్మాగారంలో కూలీగా కూడా పనిచేశారు. ఆ అనుభవాలు ఆయనను కార్మిక జీవనానికి మరింత దగ్గర చేశాయి. 1970ల ప్రారంభంలో బి నరసింగరావు నేతృత్వంలోని ఆర్ట్ లవర్స్ అసోసియేషన్తో పరిచయం కావటం ఆయన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తరువాత గద్దర్ చొరవతోనే ఆ సంఘం జననాట్య మండలిగా రూపాంతరం చెందింది. బి నరసింగరావు ప్రోద్బలంతో రంగుల కళ, దాసి, మా భూమి సినిమాల్లో పాటలు రాశారు ఆయన. ఒరే రిక్షా, జై బోలో తెలంగాణ సినిమాలకు ప్రతిష్టాత్మక నంది అవార్డు వచ్చినా తృణప్రాయంగా తిరస్కరించారు. జానపద కళలకు రాజకీయ చైతన్యాన్ని జోడించి గద్దర్ ఒక ప్రత్యేకత నిలబెట్టారు. రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, మహిళలు, కార్మికుల జీవన అనుభవాల నుంచే ఆయన పాటలు పుట్టాయి. బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథ వంటి సాంప్రదాయ కళారూపాలను సంస్కరించి వాటిలో విప్లవ భావజాలాన్ని నింపారు. సాధారణ భాష, గ్రామీణ స్వరం, ఉత్సాహభరితమైన నృత్యంతో గద్దర్ కార్మిక వర్గం, బూర్జువా రాజ్యం, విప్లవం వంటి క్లిష్టమైన సిద్ధాంతాలను ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. భారతదేశం భాగ్యసీమరా పాట దేశ సంపద, ప్రజల పేదరికం మధ్య విరోధాన్ని చూపితే, ఊరు మనదిరా అనే పాట శ్రమజీవుల స్వతంత్రాన్ని ప్రకటించింది. కారంచేడు, చుండూరు వంటి దళిత మారణకాండలకు స్పందనగాను, మహిళా సమస్యలు, రైతు ఆత్మహత్యలు, గ్లోబలైజేషన్ దుష్ప్రభావాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వంటి అంశాలపైన ఆయన 3000కు పైగా పాటలు రచించారు. ముద్రిత మాధ్యమాలకు దూరంగా ఉన్న అణగారిన వర్గాలకు గద్దర్ తన పాటల ద్వారా స్వరం ఇచ్చారు. డప్పు, డోలక్ వంటి ప్రజల వాయిద్యాలతో సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ప్రజల జ్ఞాపకాలను, అనుభవాలను వేదికపైకి తీసుకువచ్చారు. తన కళాతత్వాన్ని ఆయన 3 సూత్రాల్లో వివరించారు. ప్రజల బాణి, ప్రజల పలుకుబడి, ప్రజల జీవితం వంటి అంశాలను ఒంటిపై చొక్కా లేకుండా నల్లటి గొంగడి,
గోచికట్టు పంచె, కాళ్లకు గజ్జెలు, ఎర్రటి కర్చీఫ్తో ఆయన వేదికపై కనిపించేవారు. ఆ ఎర్ర కర్చీఫ్ సందర్భాన్ని బట్టి తల్లి ప్రేమకు, విప్లవానికి, అమరత్వానికి సంకేతంగా మారింది. ప్రజల నుంచి ప్రజలకే అనే విప్లవ సూత్రాన్ని గద్దర్ తన జీవితంలో ఆచరించారు. జానపద కళలను రాజకీయీకరించి ప్రజల జీవితాలతో మమేకం చేసిన ఆయన సంస్కృతి కూడా సామాజిక మార్పుకు శక్తివంతమైన ఆయుధమేనని నిరూపించారు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు చూసిన ఆయన చివరి రోజుల్లో సామాజిక సమగ్రత కోసం, మెరుగైన పౌర సమాజం కోసం కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నారు. గద్దర్ లేకున్నా ఆయన పాటలు, ఆయన స్వరం, ఆయన పోరాట స్ఫూర్తి ఇంకా ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూనే ఉన్నాయి. ఈరోజు గద్దర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.